మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాకాని ఆచూకీ దొరకపోవడంతో ఆయనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకాని చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, మిత్రుడు ప్రభాకర్ రెడ్డి చైతన్యకు నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి రూరల్ డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి విచారణకు కొంత గడువు కావాలని కోరారు. కాకాని కేసులో పోలీసుల విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. మాజీ మంత్రి నెల్లూరు వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా మనం గమనించినట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం గత వారం రోజులుగా కూడా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఇప్పటికే 3 నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. అంటే ఈ పొదలకూరు మండలం తాటిపర్తిలో మైన్స్లో జరిగిన కుంభకోణానికి సంబంధించి అంటే అక్కడ అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకోసం కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించాలని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన దానికి స్పందించలేదు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి రెండో అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, ఆయన మిత్రుడైన ప్రభాకర్ రెడ్డి, మరో వ్యక్తి చైతన్యలకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. వీరు ముగ్గురిని కూడా ఈరోజు ఉదయం విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించారు. కానీ తక్కువ సమయంలో నోటీసు ఇవ్వడంతో తాము రాలేమని చెప్పి కూడా వాళ్ళు పోలీసులు తెలియజేశారు. కొద్దిసేపటి క్రితమే ముగ్గురు వ్యక్తుల్లో ఒకరైన ఊరిబండి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని తన న్యాయవాది సహా కూడా ఆయన కార్యాలయానికి వచ్చి లిఖితపూర్వకంగా తాను ఈరోజు విచారణకు హాజరు కాలేను, తనకు సమయం ఇస్తే వచ్చి విచారణకు హాజరయ్యి సహకరిస్తానని చెప్పి కూడా ఆయన ప్రత్యక్షంగా స్పష్టం చేశారు. దాంతో పోలీసులు ఆయన వద్ద నుంచి లిఖితపూర్వకంగా హామీని తీసుకొని ఆయన పంపించేశారు. త్వరలోనే తేదీని తెలియజేస్తాము, అప్పుడు వచ్చి కూడా విచారణకు సహకరించాలని చెప్పి కూడా పోలీసులు ఆదేశించారు. మొత్తం మీద మనం గమనించినట్టయితే ఈ రోజు అయితే కాకానికి సంబంధించి హైకోర్టులో విచారణ ఉంది. ఆయన బెయిల్ పిటిషన్తో పాటు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాని తర్వాతే పోలీసులు దాంట్లో వచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందని బట్టి కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నెల్లూరు పోలీసులు తెలుపుతున్నారు. జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ నెల్లూరు.